హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు కమ్మని రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మా ఇంట్లో అన్ని రెసిపీలు ఒక ఎత్తండి, ఈ రెసిపీ ఇంకొక ఎత్తండి. ఈ రెసిపీ చేస్తే చాలండి, గిన్నెలతో పోట్లాడడమే కాదు, ఇంకొంచెం అన్నం నాకు ఉంచు అని పోట్లాడేంత టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసే ముందు చివరి వరకు మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఏ విధంగా తయారు చేసి బాగుంటుందో చూసేద్దామా. నేనైతే ఒక పావు కిలో దొండకాయలు తెచ్చుకున్నానండి. ఇలా 250 దొండకాయలు తెచ్చుకోవాలండి. మనకి ఈ దొండకాయలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ. దొండకాయలు పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఒంటికి మంచిదండి. ఇంకొకటి అందరికీ తెలియనిది ఏంటంటే చాలా పత్తిన సొమ్ము కూడా అండి దొండకాయలు. ఈ విధంగా మనకి వాటర్ తీసుకొని వాటర్లో సాల్ట్ పసుపు వేసి నీట్గా దొండకాయలు వేసి చక్కగా ఈ విధంగా శుభ్రపరచుకోవాలండి. దొండకాయలల్లో మనము ఉప్పు పసుపు వేయడం మూలంగా పైన ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా పోతుందండి. వర్షాకాలం కూరగాయలని పరిశుభ్రంగా కడిగి తీసుకోవాలి మనము. ఇలా దొండకాయలకి 4 ఘాట్లు పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా 4 ఘాట్లు పెట్టడం మూలంగా దొండకాయ చక్కగా ఫ్రై అయిపోతుంది, త్వరగా బాయిల్ అయిపోతుందండి. ఈ విధంగా మనకి హాఫ్ కేజీ కానీ కేజీ కానీ ఈజీగా చేసుకోవచ్చు. 250 గ్రామ్స్ మనకి దొండకాయలకి నేను ఒక గ్రీన్ చిల్లీ 6 తీసుకున్నానండి. ఇలా 6 గ్రీన్ చిల్లీని అడ్డంలో తుంచి వేసేసుకోవాలి, లేదా కట్ చేసుకోండి ఫ్రెండ్స్, అది మీ ఇష్టం అండి. ఇలా మనకి 6 తీసుకోవడం మూలంగా ఇది కాస్త కారం ఎక్కువ ఉంటుందని నేను 6 వేసుకున్నాను. మీరు కావాలంటే ఒక 2 ఎక్కువ వేసుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక బాయిల్ పెట్టుకొని ఆ బౌల్లో మనకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకోవాలి. అలాగే నేను ఒక 10-20 వెల్లుల్లి రిబ్బలు పొట్టు తీసి వేసుకున్నాను. అది కాస్త చిటిపటిలాడుతుంది అనుకున్నప్పుడు 1 స్పూను జీలకర్ర వేసేసుకోండి. అలాగే జీలకర్ర వెల్లుల్లి కొంచెం వేగుతుంది అనుకున్నప్పుడు మనము కట్ చేసి పెట్టిన కొత్తిమీర నీట్గా కడిగి పెట్టింది వేసేసుకోండి. ఇలా రెబ్బలతోనే వేసేసుకోండి. ఆ రెబ్బలతోని వేయడం మూలంగా టేస్టీగా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. తింటుంటే కమ్మగా వాసన వస్తుందండి, అంత బాగుంటుంది. మరి పావు కిలో దొండకాయలు కట్ చేసిన ముక్కలు వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసేసుకోండి. 1/2 స్పూన్ సాల్ట్ వేసి మరోసారి వేయమాకండి. మనకి ఉందా లేదా అని టేస్ట్ చూసుకొని చివరి వేసుకోండి. నేను మాత్రం దొండకాయలల్లో వేసుకొని వేపుకుంటున్నా. దొండకాయలల్లో మనకి సాల్ట్ వేయడం మూలంగా త్వరగా ఫ్రై అయిపోతుందండి. చిన్న మంట పైన ఇలా ఉడికించుకోవాలండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు మాత్రం మర్చిపోకుండా వేసేసుకోండి. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే వద్దు అండి. కానీ వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్, మర్చిపోకుండా వేసుకోండి. నేను మాత్రం ఇలా కరివేపాకు వేసుకొని ఓసారి చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే మనకి 6 గ్రీన్ మిర్చి చుంచి పెట్టుకుని కూడా వేసేసుకొని దీనితో పాటే వేపేసుకోవాలి. ఈ విధంగా వేపడం మూలంగా మనకి చూస్తున్నారు కదా, చక్కగా ఫ్రై అయిపోతాయి. దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర కూడా చక్కగా ఇలా చిన్న మంట పైన చక్కగా ఫ్రై అయిపోతూ ఉంటాయండి. ఎలాంటి వాటర్ చుక్క వేయకుండా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. అలాగే 2 నిమిషాల తర్వాత మూత తీస్తే చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోతాయండి. దొండకాయలు ఇంత లావుగా ఉన్నాయి, ఎలా బాయిల్ అవుతాయి అనుకుంటారా? అందుకేనండి ఈ చిటికతో మీకు చూపించడానికి నేను మూత పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ మూత పెట్టడం మూలంగా సాల్ట్ కూడా వేసాం కనుక సాల్ట్ వేయడం మూలంగా త్వరగా తగ్గిపోతాయి, మూత పెట్టడం మూలంగా త్వరగా ఉడికిపోతాయి. అదే విధంగా చూడండి, దొండకాయలు అనేది ఈ విధంగా ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు ఈ కలర్లో రావాలండి. ఈ విధంగా కాస్త వేగిన తర్వాత మనము ఈ విధంగా చక్కగా చిన్న మంట పైననే ఓపికతో ఉడికించుకోండి. ఇలా అయిన తర్వాత స్టవ్ కట్టేయాలండి. కాస్త అది చల్లారిన తర్వాత ఖాళీ జారు తీసుకొని మనము మిక్సీ జారులో వేసేసుకోవాలి. మనకి ఎలాంటి కష్టం కలగదండి, సింపుల్గా ఈ విధంగా వేసుకుంటే చాలు. 2 రెబ్బల చింతపండు మాత్రం వేసుకోండి, టమాటా వేయొద్దు ఫ్రెండ్స్. మీరు కావాలంటే వేసుకోండి, నేను మాత్రం వేయలేదు. ఈ 2 రెబ్బల చింతపండును నార తీసి పీచు తీసి వేసుకోవాలండి. అలాగే మిక్సీ జారు తీసేసి 2-3 తిప్పులే తిప్పాలండి, మరీ మెత్తగా తిప్పకూడదు. అప్పుడు టేస్ట్ అనేది పోతుందండి, కోల్పోతుంది. ఈ విధంగా మనకి కొంచెం గరికలుగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఒక బౌల్లో పోపు లేకుండా అండి
చాలా చాలా పోపు లేకుండా ఇలా తింటే బాగా టేస్ట్ వస్తుంది, నోటికి కమ్మగా ఉంటుంది. ఒక గ్లాసు కదండి, నలుగురు ఇంట్లో ఉన్నప్పుడు ఒక 2.5 గ్లాసులు 3 గ్లాసులు ఈజీగా పెట్టేసుకొని తినేయచ్చు. ఇలా వేడి వేడి అన్నంలో ఒక బుక్క కాదండి, వరుసగా ఆలోచించకుండా 10 బుక్కలు తింటాము. ఇంత డైట్లో ఉన్నాము అనుకోకుండా ఇంత తిన్నామనుకున్నా ఏమీ కాదండి, చాలా ఒంటికి మంచిది దొండకాయ అయితే. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో టేస్ట్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.